ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ న్యూస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మన ఏ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్ కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో నిజంగా ఒక సంచలన వార్త అన్నమాట. హైదరాబాద్ లో ఎన్టీటీ డేటా వాళ్ళు ఒక డేటా సెంటర్ క్లస్టర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 10,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పర్టికులర్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు కాబోతుంది. దీనికోసం మన తెలంగాణ ప్రభుత్వంతో అయితే వీళ్ళు టైప్ అయ్యారనమాట. ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో 400 మెగావాట్ల డేటా సెంటర్ అయితే ఉంటుంది. అలానే భారతదేశంలోనే అతిపెద్ద పవర్ఫుల్ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. ఏకంగా 25,000 జీపీఎస్ అయితే ఇక్కడ వస్తాయని చెప్తున్నారు. అంటే భారతదేశంలో మేజర్ గా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ జీపీఎస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదైతే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి న్యూస్ అనమాట. ఎందుకంటే ఏ రిలేటెడ్ డొమైన్స్ లో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య కాలంలో అనేది ఇదే ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. అలానే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం మొత్తం గ్రిడ్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ 500 మెగావాట్ల వరకు పవర్ సప్లై అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కూలింగ్ టెక్నాలజీస్ సంబంధించిన డేటా సర్వర్స్ ని వర్క్ చేయించాలంటే కనుక చాలా వరకు పవర్ అనేది అవసరం అవుతుంది. అలానే వాటర్ రిసోర్సెస్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి దానికి కావాల్సిన పవర్ సోర్సెస్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు భారతదేశపు మొట్టమొదటి ఏఐ సర్వర్ అడిపోలిని అయితే అన్వీల్ చేయడం జరిగింది అనమాట. ఈ అడిపోలి అనే ఒక సర్వర్ ఏదైతే ఉందో దీన్ని భారతదేశానికి చెందిన వివిడిఎన్ అనే టెక్నాలజీస్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ సర్వర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్ గా భారతదేశంలో డెవలప్ చేశారు. కంప్లీట్ గా పవర్ఫుల్ టెక్నాలజీ ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 8 జీపీఎస్ సహాయంతో ఈ పర్టికులర్ ఏఐ సర్వర్ అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. కాంప్లెక్స్ ఏఐ టాస్క్ కూడా హ్యాండిల్ చేయగలుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏదైతే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్యాంపస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ డేటా సెంటర్ యొక్క కెపాసిటీ 130 మెగావాట్లు అనమాట. ఈ పర్టికులర్ డేటా సెంటర్ ని సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. దీని కెపాసిటీ వచ్చి 130 మెగావాట్లు అనమాట. ఈ పర్టికులర్ డేటా సెంటర్ లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలోని ఏకైక డేటా సెంటర్ ఆన్ సైట్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉన్న ఫీచర్ కూడా ఈ పర్టికులర్ డేటా సెంటర్ లో అయితే ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అలానే ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం ఓవరాల్ గా భారతదేశంలో 10,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో భాగంగా ఇనీషియల్ గా 2,500 కోట్ల రూపాయలతో ఈ పర్టికులర్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేసామని చెప్పి ఈ ఎవరైతే సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ సంబంధించిన చైర్మన్ గారు అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. నెక్స్ట్ చూసినట్టయితే క్యూలిక్ అనే ఒక గ్లోబల్ రీసెర్చ్ రిపోర్ట్లు ఇచ్చే కంపెనీ వాళ్ళు ఒక తాజాగా భారతదేశ ఏఐ మార్కెట్ గురించి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముఖ్యంగా జనరేటివ్ ఏఐ రిలేటెడ్ డొమైన్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఆర్థిక సంవత్సరంలో 35% పెరుగుతూ వస్తుంది. ఇది 2028 సంవత్సరం నాటికల్లా $9.2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏఐ సంబంధించిన బెటర్ డేటా కానివ్వండి, గవర్నెన్స్ కానివ్వండి, ఏ యొక్క మాక్సిమం పొటెన్షియల్ ని పెంచే విధంగా ఈ ఓవరాల్ గ్రోత్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అలానే ఈ రిపోర్ట్ లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళకి డేటా క్వాలిటీ అనేది మేజర్ గా ఉన్న ఒక ఇబ్బందిగా భావిస్తున్నట్టుగా 54% భారతదేశ ఆర్గనైజేషన్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు డేటా మంచి క్వాలిటీ డేటా అనేది కూడా ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ డేటా తీసుకొచ్చి గార్బేజ్ డేటా తీసుకొస్తే గార్బేజ్ అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి సో వీళ్ళు క్వాలిటీ డేటాను తీసుకురావడం అనేది మేజర్ ఛాలెంజ్ గా ఉన్నట్టుగా ఈ పర్టికులర్ రిపోర్ట్ లో పాల్గొన్న కంపెనీస్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆసిస్ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఎక్స్పర్ట్ బుక్ పీ సిరీస్ ల్యాప్టాప్స్ అయితే భారతదేశ మార్కెట్ లో అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ ఏదైతే ఉంటాయో స్పెసిఫిక్ గా ఏ సంబంధించిన కొన్ని టూల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్బుల్ట్ గా అయితే ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ లో అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 తో ఈ పర్టికులర్ సిరీస్ 2 ప్రాసెసర్స్ తో ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే P1 P3 మోడల్స్ ఏదైతే ఉన్నాయో 13th జెన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ అయితే వర్క్ అవుతుంది. అప్ టు 64GB DDR5 ర్యామ్ తో అయితే ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ అయితే వర్క్ చేస్తున్నాయని చెప్తున్నారు. అలానే ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ ని మన ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే వీళ్ళు ఆన్లైన్ ద్వారా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. పర్టికులర్ ల్యాప్టాప్ వెయిట్ కూడా 1.27 kg మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. సెక్యూరిటీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో సెల్ఫ్ హీలింగ్ బయోస్ ఏదైతే ఉందో 5 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్ తో ఉచితంగా అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో
దాంతో పాటుగా TPM 2.4 బయోమెట్రిక్ లాగిన్ ఇటువంటి ఫీచర్స్ తో పాటుగా మెకాఫే సంబంధించిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయితే ఉందో సంవత్సరం పాటు ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. ఇక ధరల పరంగా P1 ధర 39,990 రూపాయలు, P3 ధర 65,000 రూపాయలు, P5 ద్వారా 95,000 రూపాయల నుంచి అయితే వీళ్ళు దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ AI కంపెనీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే షేర్ చేశారన్నమాట. ఈ పోస్ట్ వల్ల బెంగళూరుకు చెందిన ఒక కంపెనీకి సేల్స్ బాగా ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్ తాజాగా తండ్రి అవడం జరిగింది. ఫస్ట్ ఒక బేబీ బాయ్ కి అయితే జన్మనివ్వడం జరిగింది. తాజాగా ఆయన ఏంటి అంటే పేరెంట్స్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ, మా బాబు కోసం చాలా కొనుగోలు చేసాం, బట్ నేను క్రాడిల్ వైజ్ వాళ్ళ క్రిబ్ ఏదైతే ఉందో దాన్ని అయితే రికమెండ్ చేస్తానని చెప్పారు. అంటే నథింగ్ బట్ ఉయ్యాలన్నమాట. ఇదేదైతే ఉందో బెంగళూరు చెందిన కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఉయ్యాలన్నమాట. నేను దానికి సంబంధించిన వెబ్ పేజ్ కూడా ఓపెన్ చేశాను. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ బెడ్ మీద కనుక ఆ చిన్న బాబుని పడుకోబెడితే కనుక ఇది ఏఐతో మానిటర్ చేస్తాను అనమాట. డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ పవర్డ్ మానిటరింగ్ అనమాట. ఒక అల్గారిథము ఆ చిన్న బాబు ఎవరైతే పడుకున్నారో లెగిస్తే గనక ఏ టైంకి పడుకుంటున్నారు, ఒకవేళ ముందుగా లెగిస్తే అవకాశం ఉంటే వాటిని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ ఉయ్యాలనైతే ఊపుతుంది అనమాట బాబుకి మళ్ళీ నిద్ర పట్టే విధంగా. అలానే ఒక వీడియో మానిటరింగ్ నైట్ విజన్ కెమెరా ద్వారా కావాలంటే పేరెంట్స్ పడుకున్నారా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. నాలుగోది చూసుకున్నట్టయితే ఒక వైట్ నాయిస్ న్యూస్ చేసి జోలపాటు కూడా పాడొచ్చు అనమాట. ఆ వైట్ నాయిస్ ద్వారా స్పీకర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇలా డిఫరెంట్ వేస్ తో ఈ పర్టికులర్ ఉయ్యాల ఏదైతే ఉందో పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. కంపెనీ ప్రోడక్ట్ బాగుంది అన్నట్టుగా చెప్తే ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ట్వీట్ తర్వాత కంపెనీ వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అయితే అయిందనమాట ఈ క్రాడిల్ వైస్ వాళ్ళకి. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీ CEO ఎవరైతే ఉన్నారో జెన్సన్ హాంగ్ గారు తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. మనలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఎప్పుడైతే అమెరికా దేశం వాళ్ళు చైనా మీద 245% వరకు ట్యాక్స్ విధించారో అక్కడ చాలా వరకు ఆర్థికంగా రెండిట్ల మధ్య యుద్ధం లాంటి వాతావరణం అయితే నెలకొల్పింది. దాంతో పాటుగా ఎన్విడియా వాళ్ళ H20 GPUs ని చైనా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయకూడదని US ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. దీనివల్ల ఎన్విడియాకి $5.5 బిలియన్ నష్టం కూడా వచ్చింది. అయితే ఒక స్టేట్మెంట్ లో ఏం చెప్పారంటే ఎన్విడియా వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా చైనాలో తమ ప్రెజెన్స్ అయితే ఉంటుంది, వాళ్ళకి మా GPUs పరంగా సహకారం అయితే ఉంటుంది, ఎందుకంటే మా గ్రోత్ లో చైనా ముఖ్య పాత్ర అయితే పోషించింది, అందువల్లే చైనాకి ఎప్పుడు మా సహకారం ఉంటుంది GPUs పరంగా ఏ మార్కెట్ పరంగా అయితే వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కర్ణాటక ప్రభుత్వం జర్మనీ స్టేట్ సంబంధించిన బవీరియా వాళ్ళతో ఒక కొలాబరేషన్ అయితే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, స్మార్ట్ సిటీస్, హైయర్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఈ ఫీల్డ్స్ లో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు అన్నమాట. ముఖ్యంగా బయోటెక్నాలజీ మీద వర్క్ చేయబోతున్నారు. AI టెక్నాలజీ సంబంధించిన కొత్త ఇన్వెన్షన్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళైతే కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా స్వేచ్ఛ వాళ్ళు తెలుగు సంబంధించిన ఒక LLM అయితే డెవలప్ చేస్తున్నారు. దీనికోసం తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు అయితే వాలంటీర్స్ తమ వాయిస్ ని అయితే అందిస్తున్నారు అనమాట. సో మీరు గమనిస్తే ఇక్కడ వీళ్ళ ప్రాజెక్ట్ లో ఈ స్వేచ్ఛ అనే ఒక LLM ని ఈ LLM మోడల్ డెవలప్ చేయాలంటే ముందుగా అక్కడ తెలుగు సంబంధించిన వాయిస్ ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి. ఆ డేటాని అంతా ట్రైన్ చేసిన తర్వాత రేపొద్దున మీరు ఏమైనా ఆడియో ఇన్పుట్స్ కావాలన్నా లేకపోతే టెక్స్ట్ ఇచ్చి దానికి సంబంధించి తెలుగు ఆడియో అవుట్పుట్ కావాలన్నా తెలుగు సంబంధించిన డిఫరెంట్ ఆడియో ఇన్పుట్స్ తీసుకుని దాన్ని మోడల్ అయితే ట్రైన్ చేస్తారు. సో దానికోసం వీళ్ళు ఇప్పుడు తెలుగు ప్రజలైతే ఎక్కడ ఉన్నారు, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాయిస్ సంబంధించిన శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఈ ప్రజెంట్ తెలంగాణలో కొంతమంది విద్యార్థులు తీసుకున్నారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్లో వీళ్ళ వాయిస్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక మోడల్ అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. ఇది ఒక స్పెసిఫిక్ LLM కింద అయితే డెవలప్ చేస్తున్నారు. సో తెలుగు కూడా ఒక త్వరలోనే డెడికేటెడ్ LLM అయితే రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉల్లిపాయల పంటకు వచ్చే వ్యాధి ఏదైతే ఉందో ఆ జబ్బుని ముందుగానే డిటెక్షన్ చేయడం కోసం యోలో V8 ఒక డీప్ లెర్నింగ్ మోడల్ యోలో ఓడ్ అనే ఒక మోడల్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఉల్లిపాయ సంబంధించిన ఫోలియర్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేయడం కోసం అయితే కొంతమంది కలిసి ఒక మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. సో ముఖ్యంగా ఉల్లిపాయ సంబంధించిన ఆకుల దగ్గర ఒక డిసీజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ డిసీజ్ కి రాబోయే రోజుల్లో ఏమైనా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందా, దాన్ని ముందుగానే డిటెక్ట్ చేస్తే ఆ పంట పోకుండా ముందుగానే నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది గ్రూప్ ఆఫ్ AI సంబంధించిన రీసెర్చ్ పర్సన్స్ కలిసి ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు, యోలో ఓడ్. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ AI కంపెనీ వాళ్ళు కోడ్స్ AIని యూస్ చేసి కోడింగ్ జనరేట్ చేసే ఒక టూల్
విండ్సర్ఫ్ అనే ఒక కంపెనీని ఎక్వైర్ చేద్దామనే ఒక యోచనలో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ డీల్ అయితే సుమారుగా $3 బిలియన్ అయితే ఉండొచ్చు అని చెప్పి వార్త అయితే వస్తుంది. ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు కనుక దీన్ని అక్విజిషన్ తీసుకుంటే ఇదే అతిపెద్ద అక్విజిషన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విండ్సర్ఫ్ వాళ్ళు వీళ్ళ కంపెనీ సంబంధించిన ఎక్స్పాన్షన్ ప్లాన్ కోసం సుమారుగా $3 బిలియన్ ఫండింగ్ కోసం రేస్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారు. ఇక వీళ్ళు లాస్ట్ టైం వీళ్ళ కంపెనీ సంబంధించిన వాల్యుయేషన్ చూసుకుంటే $1.25 బిలియన్ కింద అయితే ఉంది. బట్ ఇది ఫైనలైజ్ అయితే అవ్వలేదు అనమాట. బట్ ఫైనలైజ్ అవుతే కనుక ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళకి ఈ విండ్సర్ఫ్ అనే ఒక ఏ మోడల్ కూడా వీళ్ళ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇదనమాట విండ్సర్ఫ్. ఈ విండ్సర్ఫ్ యూజ్ చేసుకుని కోడ్స్ లాంటివి అయితే రాయొచ్చు అనమాట ఏజెంట్స్ని యూజ్ చేసి. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారో, ఒకవేళ ఈ పర్టికులర్ పర్సన్స్ ట్యాక్స్ పే చేశారా లేదా, వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారా, వాళ్ళ సంబంధించిన స్టేట్మెంట్స్ని ఆధారంగా కానివ్వండి ఇతర డాక్యుమెంట్స్ పెట్టుకుని ఏ టెక్నాలజీని డిప్లాయ్ చేసి దీన్ని అయితే రియల్ టైమ్గా మానిటర్ చేస్తున్నారంట. ఇప్పుడు ఏ ట్యాక్స్ల మీద నిఘా పెట్టడానికి కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. If I lay down and I play dead and I stay dead, baby you'll get